అదృష్టవశాత్తు ఈ 3 రోజుల కార్యక్రమం ఎలా జరపాలని చెప్పి విజయబాబు గారు వచ్చిన తర్వాత ఇది అసలు క్లిక్ అయిపోయింది. అది ఐ థింక్ దైవికంగానే జరిగింది అనుకుంటాను. ఏం చేస్తే బాగుంటుంది గీతారెడ్డి గారు అని విజయబాబు గారికి అంత నమ్మకంతో నా దగ్గరికి వచ్చినప్పుడు, ఈ పిల్లలంటే నాకు చాలా మమకారం. వాళ్ళ ఆర్ట్ చూసిన తర్వాత వాళ్ళని ఎలాగా ఎంకరేజ్ చేయాలి, మన దగ్గర ఉన్నటువంటి కౌశిక్ ఏ కేరళలోనో కర్ణాటకలో పోయి వేషాలు వేస్తుంటే మన దగ్గర ఎందుకు వేయకూడదని చెప్పి ఒక భావన వచ్చి నేను ఆలోచించాను, 10 మంది చుట్టూ తిరగడం ఎందుకు, సుబ్బిరామరెడ్డి గారి కళా పోషకులు కదా, కళా పరిషత్ అని పెట్టి ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాను, ఒక్క ఫోన్ చేసి చూద్దాం ఏమంటారో అని. ఆ ఫోన్లో దొరికిపోవడం, సుబ్బిరామరెడ్డి గారు కూడా చాలా బిజీ పర్సనాలిటీ అయినా ఆ రోజు ఒక్క ఫోన్ కాల్కే వారు దొరకడం, ఇదంతా జరగాల్సిన అవసరం ఉంది, మీరు అందరూ చూడాల్సిన భాగ్యం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత చక్కగా సాగిపోయినందుకు మరి మన అందరి తరఫున కూడా మనం కళా పరిషత్తు స్థాపించినటువంటి సుబ్బిరామరెడ్డి గారికి కూడా మా అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. Narayanan has come all the way from Chennai, and so has Ms. Govind. Both of you are legendary figures of different age groups. I think between you, you must be spanning so many generations of artists. If she is 83 today, I wouldn't like to guess your age, but of course, you look like a beautiful dancer yourself. How many artists you must have produced who are dancers today? So I really think that Shrutakirti and her Art Academy has chosen the right people to honor today. And honoring you, we have honored ourselves, especially Kalanidhi Narayanamma Garu. We are very proud that you have come to our state in your condition and your health at your age. And you can really see we are not lagging or lacking in any way. We are not lagging behind Chennai. We are just as art-loving as Chennai is. We have a lot of art lovers in this city and the state of ours. So having said this, ఈ 3 రోజుల నృత్యోత్సవం ఈరోజు ముగింపు సభ. మరి మీరందరూ చాలా దీన్ని ఎంజాయ్ చేసినట్టు నాకు మంచి ఇన్పుట్స్ వస్తున్నాయి. Let me bless each and every child artist that has taken part in this Nritya Roopakam. Thank you very much. Jai Hind. సముపాదిత సకల కళా శోభితులు చంద్ర సమస్తమాసుతులు సూర్య ప్రభా సముపేతులు గురువాసి సముపాదిత సకల కళా శోభితులు చంద్ర సమస్తమాసుతులు సూర్య ప్రభా సముపేతులు పుత్రోత్సాహపూరితులు దశరథుడును ముగ్గురు తుతులు అందు శ్రీరామదులు కనిమెక్కిలే పులకితులు పుత్రోత్సాహపూరితులు దశరథుడును ముగ్గురు తుతులు అందు శ్రీరామదులు కనిమెక్కి పులకితులు. నాయనలారా, మీ విద్యల సవ్యంగా సాగిన వాక్యాన్ని ప్రసాదం ఒకసారి ప్రదర్శించి చూపండి. గురువాసి సముపాదిత సకల శోభితులు చంద్ర సమస్తమాసుతులు సూర్య ప్రభా సముపేతులు పుత్రోత్సాహపూరితులు దశరథుడును ముగ్గురు సతులు అందు శ్రీరామదులు కనిమెక్కి పులకితులు కనిమెక్కి పులకితులు.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. రామలక్ష్మణులారా, మీకిప్పుడు బ్రహ్మదేవుని పుత్రికలైన బల అతిబల అనే మంత్రాలు ఉపదేశిస్తాను. క్షుత్పిపాసేన తే రామా భవిష్యేతే నరోత్తమా బలాం అతిబలాం చైవ పఠతః పథి రాఘవా బలాం అతిబలాం చైవ పఠతః పథి రాఘవా. మీకు శుభమస్తు.
రామ లక్ష్మణ అదిగో తాటక మా యాద విధ్వంసకి రక్కసి మొదటి నాయిక మారీత సుబాహుల తల్లి జనపదం నిత్యం వినాశయతి రాఘవ జనపదం నిత్యం వినాశయతి రాఘవ మలదం సత్తదూషం తాటక దుష్టకారిణి మలదం సత్తదూషం తాటక దుష్టకారిణి తాటక దుష్టకారిణి. సందేహమా నహితే శ్రీవధకృతే గృహాకార్య నరోత్తమ తాతుర్వర్ణ హితార్థాయ కర్తవ్యం రాజసూనునా కర్తవ్యం రాజసూనునా. రామ శరము సంధింపము ఆమె స్త్రీ అని సందేహము వలదు ఆ దుష్ట రాక్షసుని శీఘ్రమే వధించుము. శ్రీరాముని శరము తాకి ఘోరా క్రందన తోడుతా శ్రీరాముని శరము తాకి ఘోరా క్రందన తోడు మొదిగను తాటక రక్త మలనిల్తను ధరను దారి ఒదిగను తాటక రక్తసి మలనిల్తను ధరను దారి మలనిల్తను ధరను దారి. వంశజ రామచంద్రమా శౌర్య పరాక్రమ శోభిత రామ సూర్యవంశజ రామచంద్రమా శౌర్య పరాక్రమ శోభిత రామ ముని బృందమే ముదమంగరావయ ముసర పీడల బాపగరావయ ముని బృందమే ముదమంగరావయ ముసర పీడల బాపగరావయ సూర్యవంశజ రామచంద్రమా శౌర్య పరాక్రమ శోభిత రామ. దుష్టదానవుల దునుమగ వెలసితి శిష్ట రక్ష భవ తవతారణీయతి దుష్టదానవుల దునుమగ వెలసితి శిష్ట రక్ష భవదవతారణీయతి పురుషోత్తమ పుంఖామోగన పురుషోత్తమ పుంఖామోగన ధరణి తరించెని అవతరణం ధరణి తరించెని అవతరణం సూర్యవంశజ రామచంద్రమా శౌర్య పరాక్రమ శోభిత రావయ. రావమ్మ రాకుమారి చూడు నీవని రావమ్మ
వలె పరిమళం చేమంతి పూలకు సంపెంగ సౌరభము చేతి గుంపుల వరుస పూమాలలకు కదిలి చేతి గుంపుల వరుస పూమాలలకు కదిలి వేటి కవియే వేటి మేమంటూ చాటిని వేటి కవియే వేటి మేమంటూ చాటిని రావమ్మ రాకుమారి చూడు ఈవని పూగోగై తోట సింగారములు పెంచి రావమ్మ రాకుమారి నేడు వింతగా ప్రకృతి సర్వము దోచిని చూడ చూడగమంతి దినమిదని పింతిని నేడు చూడగ ప్రకృతి సర్వము